ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డుకై జీవో నంబర్ 21 ఉపసంహరణకై పెంచిన త్రైమాసిక ఆర్టీఓ చలానా ఛార్జీలు తగ్గించాలని, లేబర్ కోడ్స్ రద్దు చేయాలని దేశవ్యాప్త ఆటో బంద్ను జయప్రదం చేయండి. జగదాంబ సిఐటియు ఆఫీసులో ఆటో రిక్షా కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. సమ్మె చేస్తూ ఉన్నారు. ఆ రోజు రవాణా రంగాన్ని ఎక్కడికెక్కడ ట్రక్కులు కానీ, లారీలు కానీ, ఆటోలు కానీ ఇటువంటివన్నీ కూడా ప్రైవేటు ట్రావెల్స్ ఏవైతే కూడా బంద్ పాటించి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన రోడ్డు రవాణా చట్టాన్ని రద్దు చేయాలి. ఈ రోజున ప్రభుత్వం ఎలా ఉందంటే మొత్తం కార్మికులందరికీ నష్టం చేసే విధంగా, కార్పొరేట్లకు లాభాలు చేసుకునే విధంగా 4 లేబర్ కోడ్స్ తీసుకొని వచ్చింది. ఆ లేబర్ కోడ్స్ అనేది అమలు జరిగితే అసలు కార్మికులను ఎన్నుకునే వాళ్ళు బానిసలాగా మారే ప్రమాదం ఉంది. రెండోది, రవాణా రంగ కార్మికులకి ఉరితాడు లాంటి నూతన రోడ్డు రవాణా చట్టాన్ని తీసుకుని వచ్చింది. ఈ చట్టం కనుక అమల్లోకి వస్తే యాక్సిడెంట్ జరిగితే కారణం ఏదన్నా కావచ్చు, డ్రైవర్ని తీసుకుని వెళ్ళి జైల్లో నిర్బంధించే విధంగా శిక్షలు విధిస్తూ ఉన్నారు. అలాగే విపరీతంగా అపరాధ రుసుములు దాదాపు ₹1,00,000 నుంచి ₹10,000 దాకా అపరాధ రుసుములు ఉన్నారు. ఇప్పుడు బ్రేక్ చేయించుకోవాలన్నా లేదంటే ఫిట్నెస్ చేయించుకోవాలనుకున్నా బళ్ళుకి ఇప్పుడున్నటువంటి ఛార్జీల్ని దాదాపు 10 రెట్లు 10 రెట్లు కూడా పెంచారు. ఫైన్లు విపరీతంగా పెంచారు. ఈ రకంగా రవాణా రంగాన్ని నిర్వీర్యం చేసే విధంగా డ్రైవర్స్ ని ఈ చట్టం అమలు అయితే డ్రైవర్స్ రోడ్డు మీద ఎక్కువ ఉండాలి. అటువంటి చట్టాలు తీసుకొస్తున్నారు కాబట్టి ఈ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలంటున్నాం. అలాగే డ్రైవర్స్ కి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఇంతవరకు వెల్ఫేర్ బోర్డు అనేది ఏర్పాటు చేయట్లేదు. కాబట్టి డ్రైవర్ల యొక్క సంక్షేమం కోసం వెల్ఫేర్ బోర్డు